జూన్ 25, 1975 అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన ఇందిరాగాంధీ ఒక నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. అదే రోజు మన డెమోక్రసీని చీకట్లో కలిపేసింది. ఇందిరాగాంధీ ఎలక్షన్స్ లో ఫ్రాడ్ చేసిందని కోర్టు డిక్లేర్ చేసింది. తనని డిస్క్వాలిఫై చేసి పీఎం పదవి నుంచి తప్పుకోవాలని తీర్పునిచ్చింది. కానీ ఇందిరాగాంధీ ఈగో హర్ట్ అయింది. షీ డిడ్ంట్ రిజైన్. ఇన్స్టెడ్ షీ చూస్ పవర్ ఓవర్ డెమోక్రసీ. ఒక పానిక్ బటన్ ని ప్రెస్ చేసి వదిలేసింది. అదే ఈ ఎమర్జెన్సీ. అపోజిషన్ లీడర్స్ ధర్నాలు మొదలుపెట్టారు. వారికి అండగా 1,00,000కు పైగా జనాలు కదిలి వచ్చారు. జయప్రకాష్ నారాయణ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ లాంటి నాయకుల్ని జైల్లో పెట్టించింది. దాదాపు 1,00,000 మందికి పైగా సాధారణ జనాలను మరియు కార్యకర్తలను అరెస్ట్ చేపించింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఒక మాటకి అర్థం లేకుండా పోయిన రోజు అది. ఇదేంటని ప్రశ్నించిన జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. మీడియాని సెన్సార్ చేశారు. ఒక సాధారణ వ్యక్తి నోరుని కంప్లీట్ గా మూపించేశారు. ఇంతేకాకుండా ఇందిరాగాంధీ కొడుకైన సంజయ్ గాంధీ దాదాపు 60 లక్షల మగవారికి బలవంతపు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేపించారు. డెవలప్మెంట్ పేరుతో స్లమ్స్ ని డెమాలిష్ చేశారు. కొన్ని వేల మందిని రోడ్డు పైన పడేలా చేశారు. 21 నెలల తర్వాత ఇందిరాగాంధీ ఎలక్షన్స్ ని అనౌన్స్ చేసింది. ఈసారి ప్రజలు కళ్ళు తెరిచారు. కాంగ్రెస్ ని గద్దెదించి జనతా పార్టీని పవర్ లోకి తీసుకొచ్చారు. ఈ ఎమర్జెన్సీ ఇండియన్ హిస్టరీలోనే ఒక డార్కెస్ట్ చాప్టర్. ఈ నిజాలు మీ టెక్స్ట్ బుక్స్ లో కనిపించవు. ఈ వార్తలు అప్పట్లో రేడియోస్ లో వినిపించలేదు. కానీ మీరు ఇప్పుడు విన్నారు. ఇప్పుడు ఇది మీ బాధ్యత. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. 1975లో అసలు ఏం జరిగిందో తెలియజేయండి.